హలో ఆల్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని కలలు కంటారు. అలా కలలు కానీ యూపీఎస్సీ కోసం ఢిల్లీ, హైదరాబాద్ వస్తారు. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో వస్తారు. కానీ అందులో వందల మంది మాత్రమే సక్సెస్ అవుతారు. మీరు రిమైనింగ్ వాళ్ళు ఏమవుతారు? సో, ఒక యాస్పిరెంట్ లైఫ్ వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ ఏంటి? ఆ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? ఈ యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు. ఈ జర్నీ ఎలా ఉంటుంది? ఆ జర్నీలో వచ్చే కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని సక్సెస్ అవ్వకపోయినా సరే ఇంకొక వేలో కూడా ఎదగొచ్చు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్స్ మన ముందు ఉన్నారు. ఒకప్పుడు యాస్పిరెంట్ కానీ ఇప్పుడు వేలాది మందిని గైడ్ చేస్తూ ఎంతోమంది గ్రూప్ 1 అధికారులను అదేవిధంగా ఐబీలోను కూడా ఎంతోమంది ఆఫీసర్స్గా తయారు చేసినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ హర్షవర్ధన్ సార్ మనతో ఉన్నారు. హలో సార్. హాయ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఎంటర్ మీ యూపీఎస్ జర్నీ గురించి Hmm. అసలు ఈ యాస్పిరెంట్ లైఫ్ మీరు ఎలా ఉంది? ఆ తర్వాత మీరు మెంటర్గా మీ జర్నీ ఎలా సాగింది సార్? యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. ఓకే. అయిపోయిన వెంటనే నెక్స్ట్ విత్ ఇన్ 10 days లోపల నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. మై గాడ్. వాజీరామ్లో ఓకే తీసుకున్నాను. సార్. వాజీరామ్లో తీసుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వాజీరావుకి వెళ్ళాను తెలియక. వి డోంట్ హ్యావ్ అవేర్నెస్. వాజీరావ్. వాజీరావ్. ఓకే ఓకే. అక్కడ మరి కొంచెం అలర్ట్ అయ్యి మరి తర్వాత వాజీరామ్లో ఓకే తీసుకున్నాను సార్. సార్. అక్కడ దగ్గర నేను 9 years ఉన్నాను సార్ ఢిల్లీ యూపీఎస్సీ. 9 years. 9 years. మీకు తెలుసు ఇంకా ఢిల్లీ అంటే ఖర్చులతో కూడుకున్న అంశం, అవును సార్. యాజ్ వెల్ యాజ్ ఫుడ్. మనకి ఫుడ్ అస్సలు పడదు. అవును సార్. అక్కడ ఎక్కువ చలి ఉంటుంది, ఫాగ్, హెల్త్ ఇష్యూస్ కూడా అక్కడ కామన్ అనమాట. అవును సార్. బట్ ప్రిపరేషన్లో చూజింగ్ అ రైట్ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పీర్ గ్రూప్. పేర్ గ్రూప్స్. ఎందుకంటే ఒకరు డల్ అయినప్పుడు ఇంకోరు మోటివేషన్ ఇవ్వాలి. Exactly, ఈ sir. ఎగ్జామ్ కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్స్. ఓకే. ఎందుకంటే నీకు రిజల్ట్ వచ్చిన వెంటనే ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చిన వెంటనే ఓకే ఒక 10 or 15 daysలో నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. అవును సార్. ఇది ఒక సైకిల్, 1.5 year సైకిల్ మొత్తం. ఓకే. అవును. సో దీనికి ఫస్ట్ గుండె ధైర్యం కావాలి, Hmm. చాలా ఓపిక అనేది చాలా ఉండాలి. అవును సార్. లేకపోతే ఈ ఎగ్జామ్కి రావద్దని చెప్తాం. ఓకే. ఆ, ఓకే సార్. అయితే మీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు 9 years అంటున్నారు కదా. Hmm. సో సక్సెస్ అవ్వకపోయినా సరే మీరు ఎకానమీ సబ్జెక్ట్ ని ఎందుకు ఎంచుకొని ఫ్యాకల్టీగా వచ్చారు? మనకి వాజీరామ్లో నేను చదువుకున్నప్పుడు 3 టీచర్స్ వచ్చేవారు. కపూరియా, సంజీవ్ వర్మ, ఓకే. ఓకే ఇంకొక సార్ వచ్చేవారు. ఓకే. వాళ్ళు చాలా డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ని చాలా ఈజీగా చెప్పారు. అవును. అవును. మరి మనకందరికీ చూడండి, ఏ సబ్జెక్ట్ అయినా మనం బుక్ చదివితే వస్తుంది. అవును. బట్ ఎకానమీ అలా కాదు. అవును. కొంచెం అవును. కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, కొంచెం అప్లికేషన్ అవును అనాలిసిస్ సార్. బేస్డ్ అవును ఉంటుంది. సార్. కాబట్టి ఇది కష్టమైన సబ్జెక్టు, దీన్ని ఈజీగా పిల్లలకి ఎలా ఇవ్వగలుగుతాము అన్నటువంటి ఓకే. మేము పడిన కష్టం నెక్స్ట్ స్టూడెంట్స్ పడకూడదు అనేసి నేను ఈ ఓకే. సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను ఓకే సార్. సార్. ఒకవేళ ఇప్పుడు మీరు ఎకానమీ ఫ్యాకల్టీకి వచ్చారు, బాగుంది. Hmm. అయితే యాస్పిరెంట్ లైఫ్ ఉన్నప్పుడు మార్పు ఏంటి? మీరు ఇప్పుడు అదే యాస్పిరెంట్స్ తయారు చేసే ఫీల్డ్ లో ఉన్నారు, ఒక మెంటర్ గా ఫ్యాకల్టీగా ఉన్నారు. Hmm. అప్పుడున్న మార్పు ఏంటి? చేంజెస్ ఏంటి? యాక్చువల్గా మెంటర్షిప్ ఇచ్చేప్పుడు మన స్టూడెంట్స్ సెలెక్ట్ అయినప్పుడు ఆ హ్యాపీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మేము లాస్ట్ ఇప్పుడు కొడాలి భవానీ శంకర్ సార్ గారు ఉన్నారు. అవును సార్. ఆయనతో కలిసి మేము ఆయన దగ్గర నేను మాక్ ఇంటర్వ్యూస్ అవును అక్కడ సార్. మేము కండక్ట్ చేసాం. అవును సార్. కొన్ని వందల మంది ఓకే సివిల్ సర్వీన్స్, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, కమిషనర్స్ ఓ. ఓకే ఇలా ఇప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ నేను Hmm. సార్ దగ్గర నేర్చుకున్నాను చూసి. ఓకే. సార్ ఓకే దగ్గర సార్. కొడాలి అవును భవానీ సార్. సార్ అవును సార్. మా గురువు గారు ఆయన. ఓకే. అక్కడ వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా అవును. ఆలోచించాలని సార్ చాలా ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. ఓకే సార్. అప్పటి నుండి వెన్ దే బికమ్ ఓకే ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు కదా, అవును సార్. ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి. ఓకే సార్. నేను ఇంటెలిజెన్స్ బ్యూరో మొన్న రీసెంట్గా మేము కంప్లీట్ చేసాం. ఓకే సార్. దగ్గర సెక్యూరిటీ అసిస్టెంట్ 45 members సెలెక్ట్ అయ్యారు. ఓ. దే ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే సార్. ఓకే సో తర్వాత ఏసీఐఓలో తర్వాత ఒక 45. సో ఇలా సూపర్ మనం సార్. చేస్తుంటే దట్ ఫీల్ హ్యాపీ. ఒక టీచర్కి ఏం అవును కావాలండి? సార్. అవును అల్టిమేట్ సార్. గా సాటిస్ఫాక్షన్, అవును సార్. స్టూడెంట్ సక్సెస్. అవును సార్. సో మీరు యాస్పిరెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎస్. సో ఇప్పుడు మెంటర్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే యాస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? సలహా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బీ కాన్ఫిడెంట్, ఓకే. డిసిప్లైన్డ్గా ఉండాలి. ఈ ఎగ్జామ్ కావాల్సింది ఫస్ట్ ఓపిక ఎంత అవసరమో ఆ అవును. కాన్ఫిడెంట్, తర్వాత డిసిప్లైన్డ్గా ఉండాలి. లేకపోతే చాలా కష్టం. అవును. టైంని చాలా లిమిటెడ్గా మనకి టైం అడ్జస్ట్ అవుతుంది కాబట్టి అవును సార్. టైంని చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలన్నమాట. అవును సార్. టైం వేస్ట్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ రావద్దని చెప్తారు. ఓకే. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ ఎగ్జామ్
యాజ్ వెల్ యాజ్ ద డిఫికల్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 0.01% అండి. అవును సార్. అవును. ఓకే. సో చాలా డెడికేషన్ ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఒక ఒక 5 మార్కులు 10 మార్కులు తక్కువ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. జీరో. ఓకే. సార్. ఆ ఓపిక ఉండాలి. అవును సార్. ఓపిక ఉండాలి. కొంచెం అప్లికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. ఓకే. అదర్వైజ్ నేనేం చెప్తున్నా, హ్యాపీగా అమెరికా వెళ్ళిపోండి. చాలా మంది ఓకే. అదే కదా చేసేది. గ్రాడ్యుయేషన్ అయిపోతానే అవును సార్. ఏదో అవును సార్. కోర్స్ కోడ్ అమీర్పేటో ఎక్కడికి వెళ్ళేసి కోడింగ్ కోర్సులు తీసుకొని నేర్చుకొని హ్యాపీగా అమెరికాకి ఓకే వెళ్ళిపోతున్నారు. సార్. వెళ్ళిపోండి. ఓకే సార్. అలా సో కూడా ఉంటుంది. ఓకే. సో మీరు ఏదో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు ప్లాన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి కలగని వెళ్ళారు. హ్మ్. కానీ ఇప్పుడు మీతో పాటు కాకుండా ఇప్పుడు వచ్చే యాస్పిరెంట్స్ హ్మ్. సో ఇప్పుడు ప్లాన్ ఏతో వస్తారు హ్మ్. ఒక క్లారిటీతో. హ్మ్. కానీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మేబీ ఫెయిల్యూర్స్ రావచ్చు. హ్మ్. అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ప్లాన్ మీ గురించి అప్పుడు ఆలోచించాలా? తర్వాత ఆలోచించాలా? ప్లాన్ అనేది ముందుగానే ఉండడం బెటర్ అండి. ఓకే. ఎందుకు ముందుగానే ఉండాలంటే, మనం ప్రతి ఒక్కరు ఏసీ ఫస్ట్ వన్ టైర్ ఏసీలో కూర్చోవాలని కలలు కంటాం. అవును. నేనేం చెప్తున్నా, ఫస్ట్ ట్రైన్ ఎక్కండి రా బాబు అంటున్నా. అవును. ఓకే. ట్రైన్ ఎక్కితే మళ్ళీ తర్వాత స్లోగా మనం అవును స్టెప్ సార్. బై స్టెప్ ఎక్కొచ్చు. ట్రైనే అవును మిస్ అయితే అవును సార్. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ద ప్లాన్ బి. ఓకే. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, ఈవెన్ నేను చేసిన మిస్టేక్ కూడా అంతే. హ్మ్. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేప్పుడు నేను గ్రూప్స్ ఇవ్వలేదు. ఓకే. గ్రూప్స్ ప్రిలిమ్స్ అయిపోయినా కూడా మెయిన్స్ రాయలేదు. యూపీఎస్సీ వస్తుంది కదా అన్న ఓకే. ధీమాతో. అవునవును. అటువంటి మిస్టేక్స్ చేయకండి. ఓకే సార్. ఎందుకంటే ఇట్ ఇంపాక్ట్ లాట్. ఓకే. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మొన్న ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంది పంచాయతీ సెక్రటరీ హ్మ్. జాబ్ హ్మ్. చేస్తూ హ్మ్. ప్రిపేర్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ అయిన వాళ్ళు, డీఎస్పీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్. సో బెటర్ టు హ్యావ్ ద ప్లాన్ బి. హుహు. తర్వాత మన ప్రిపరేషన్‌లో మీకు హాలిడే లేకపోతే 1 ఇయర్ లీవ్స్ పెట్టండి. యూ అవును విల్ గెట్ సార్. కాన్ఫిడెన్స్ కదా! అవును. వెన్ యూ హావ్ అవును. మనీ యూ అవును. విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. అవును సార్. ఓకే. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా వాళ్ళు ఎక్కువ ఇన్‌స్పైర్ అవుతారు. ఎక్కువ అవును సార్. మార్కులు వేసే అవును. అవకాశం అవును. ఉంటుంది. అవును. కష్టపడుతున్నాడని. అవును సార్. ఇప్పుడు నేను ఒక అబ్బాయి మొన్న వచ్చాడు హ్మ్. కలవడానికి. ఓకే. 10 ఇయర్స్ ఢిల్లీలో ఉన్నాడు. అబ్బా! సరే ఏమైనా జాబ్ ఉందా అని వచ్చాడు. ఓకే. అబ్బాయి మరి ఇన్ఫోసిస్‌లో హైలీ పెయిడ్ ఎంప్లాయ్. ఉన్నదాన్ని రిజైన్ చేసొచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు. హ్మ్. అలా ఉంటుంది స్టూడెంట్. ఓకే. ఇక్కడ ఈ అవును ఫీల్డ్‌లో సార్. అవును చాలా సార్. కష్టంగా ఉంటుంది. ఓకే. ఆ కష్టాన్ని తట్టుకుంటేనే రావండి. అవును లేకపోతే సార్. కష్టం ఇది. ఓకే సార్. ఈ ఫీల్డే కష్టం. సో ఎంటైర్ యూపీఎస్ జర్నీ మీ యూపీఎస్ జర్నీలో హ్మ్. మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ హ్మ్. లేదంటే మీరు చేసిన ఏదైనా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, హ్మ్. పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హ్మ్. ఏజ్ మ్యాటర్ అవ్వచ్చు, ఏదైనా సరే. హ్మ్. సో ఇప్పుడు మీరు చాలా ఫేస్ చేశారు. హ్మ్. అది అలా ఫేస్ చేయకుండా ఇప్పుడు యాస్పిరెంట్స్ హ్మ్. ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే చాలా మంది వస్తున్నారు 2-3 తర్వాత బర్న్‌ఔట్ అయిపోతున్నారు. హ్మ్. సో డైవర్ట్ అయిపోతున్నారు. హ్మ్. ఇంకా సివిల్స్ మాకు వద్దులే గ్రూప్స్‌కో, రైల్వేస్‌కో ప్రిపేర్ హ్మ్. అవుతున్నారు. సో అలా ఉండకుండా వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళ ప్రిపరేషన్ చేయాలంటే హ్మ్. ఆ బిగినర్స్‌కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ బిగినర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ అనేది ఖచ్చితంగా చదవాలి. హ్మ్. ఒక ఇన్‌స్టిట్యూషన్ మెటీరియల్ పెట్టుకోండి. దట్ హ్మ్. ఇన్‌స్టిట్యూషన్ షుడ్ బి వెరీ స్టాండర్డ్. ఓకే. ఒకసారి నేను ఈ బుక్ చదువుతా, నెక్స్ట్ ఇంకో బుక్ చదువుతా అంటే ఇట్స్ టైమ్ వేస్ట్. అవును. సో అలా కాకుండా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. నో హ్మ్. డౌట్. హ్మ్. నువ్వు దాన్ని ఓవర్‌కమ్ కావాలి. అలా అవును. చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఓకే. ఓకే. అక్కడ నాకు 2 ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఒకటి ఫినాన్స్, ఫైనాన్షియల్. రెండోది ఎంగేజ్‌మెంట్ ఆఫ్ సమ్ యాక్టివిటీ. అవును. అవును. అంతే కదా! ఇంటికొచ్చేవాళ్ళు క్లాస్ ఒక 2 అవర్స్ నేను చెప్పేవాడిని. ఓకే. ఓకే. హ్యాపీ. నాకు ఆ మంత్‌కి గడిచిపోయేది. ఆ రెంట్‌లకి, ఆ ఫుడ్‌కి. అవునవును. ఆ! అలా ఏదో ఒకటి ఆల్టర్‌నేటివ్ చేసుకుంటూ అయినా చేయాలి. అంటే ఇది ఎక్కువ 3 ఇయర్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకే. 3 ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుందంటే అది ఎక్కడో మన మిస్టేకే అర్థం చేసుకోవాలి. ఓకే ఇట్స్ నాట్ సార్. యూపీఎస్సీ మిస్టేక్. అవును సార్. అవును. ఐ ఫెయిల్డ్ యూపీఎస్సీ. బట్ ఐ ఆ! నెవర్ క్రిటిసైజ్డ్ యూపీఎస్సీ. దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ మీ. యెస్ తెలుగు సార్. మీడియం చదవచ్చు. తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు. ఇంకా డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ ఉండొచ్చు. అవును సార్. అవును అలానే సార్. మనం యూపీఎస్సీని బ్లేమ్ చేయలేం కదా! హ్మ్. ఓకే. ఓకే. యాహ్! సో మీరు యాస్పిరెంట్‌గా ఉన్నప్పుడు హ్మ్. అప్పుడు అది మేబీ ఒక 10 ఇయర్స్ బ్యాక్. హ్మ్. అప్పుడు డిఫికల్టీ వేరు. హ్మ్. ఇప్పుడు ఇంకా డిఫికల్టీ వేరు. హ్మ్. సో డిఫికల్టీ లెవెల్ మారుతూ వస్తుంది. అది మారుతూ గ్రూప్ 1 వస్తుంది. అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు. అవును. సో ఇప్పుడు యాస్పిరెంట్స్ కూడా ఏ విధంగా డిఫికల్టీ లెవెల్ అందుకొని హ్మ్. ప్రిపరేషన్ చేయాలి? ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఈ డిఫికల్ట్ లెవెల్‌ని అందుకోవాలంటే ఓకే. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యూపీఎస్సీ ఇచ్చిన క్వెషన్స్ కంటే డిఫికల్ట్‌గా అడుగుతున్నాడు ఏపీపీఎస్సీ, అవును ఈజీపీఎస్సీ. సార్. ఓకే. వి కాంట్ అండర్ ఎస్టిమేట్. అవును సార్. ఓకే. ఆ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ పేపర్ చూడండి. అవును సార్. ఓకే. సబ్ ఇన్స్‌పెక్టర్ పేపర్. దే ఆర్ మోర్ ఆర్ లెస్ గ్రూప్ 1 స్టేజ్‌కెళ్ళిపోయారు. అవును సార్. సో కాంపిటీషన్ పెరిగే కొద్దీ వెళ్తున్నప్పటికీ మన బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. చాలా మంది అభ్యర్థులు ఎస్పెషల్లీ జెన్‌జీ బ్యాచ్. ఓకే.
ఆ స్టాండర్డ్స్ బేసిక్ లేకపోతే కష్టం. అది ఏ అవును. సబ్జెక్ట్ అయినా. జియోగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవును. కావచ్చు. వాట్ ఇట్ మే బి. బేసిక్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును సార్. నేను చెప్పేదేంటంటే మీరు గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే 1 ఇయర్ ఎవ్రీడే 3 అవర్స్ హ్మ్. బేసిక్స్ మొత్తం క్లియర్ చేసుకోండి ఎన్‌సీఈఆర్‌టీ. ఓకే. ఇట్స్ ద బెస్ట్. మనకేంటి ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇంజినీరింగ్. హ్మ్. డైరెక్ట్ హ్మ్. ఢిల్లీ. అవును సార్. చెప్పేవాళ్ళు లేరు మాకి. అవును సార్. అప్పుడు అవును. తర్వాత అక్కడికెళ్తే అక్కడ ఎన్‌సీఈఆర్‌టీ చదివే టైము ఉండదు. ఎందుకు అవును. కోచింగ్ క్లాస్ సబ్జెక్ట్ స్టార్ట్ అయి ఉంటుంది. అవును. సో, బెటర్ టు 1 ఇయర్ మీరు బేసిక్స్ మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటే యూపీఎస్సీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అవును సార్. సో, ది మోస్ట్ బాధాకరమైన లేదంటే ఒక మనకి మెంటల్లీ ప్రెజర్ ఒక క్వెషన్ ఏంటంటే, హ్మ్. ఒక 5 ఇయర్స్ ప్రిపరేషన్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. హ్మ్. పెళ్ళెప్పుడురా? హ్మ్. జాబ్ ఎప్పుడురా? వాడు ఆ జాబ్ జాబ్ ఇంకా చేస్తున్నాడు. రాలేదురా? ఆ! అంటే ఆ 5 ఇయర్స్ ఊరెళ్ళి మంచిగుంటాడు. ఆ! కానీ ఆ 5 ఇయర్స్ తర్వాత ఊరికెళ్ళాలంటే ఆడు మొఖం చాటేసుకుంటారు. ఒక అవును. యాస్పిరెంట్ ఈవెన్ అవును. మీరవ్వచ్చు, ఎవరైనా ఇది మేమవ్వచ్చు. కామన్. సో, మీరు ఫేస్ చేసి ఉంటారు. యెస్. సో, ఖచ్చితంగా. ఇటువంటి ఫేస్ చేసుకుండా యాస్పిరెంట్ జాగ్రత్తగుండాలి. హ్మ్. సో, ఉండాలంటే మీరు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ సొసైటీకి నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అనేది చెప్పకండి. ఓకే. ఓకే. చాలా మంది అక్కడ కుళ్ళు స్టార్ట్ అవుతుంది. అవును. ఓకే. ప్రిపేరింగ్ కలెక్టర్ అయినావా? ఆ! అవును. ఆ! మనం అవుతామో, కామో తెలుసు. మన స్ట్రగుల్ తెలీదు. మన అవునవును. స్ట్రగుల్ వచ్చినప్పుడు వాడే మనకేం హెల్ప్ చేయడు. కానీ అవును. క్వెషనింగ్ ఉంటుంది. అవును సార్. సో, బెటర్ టు నాట్ డిస్క్లోజ్ ఎనీవన్ అవును సార్. వైల్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఓకే. అవును. ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి. మనకొచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఖచ్చితంగా హ్మ్. హ్మ్. రాయాలి. హ్మ్. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. హ్మ్. హ్మ్. తర్వాత అసిస్టెంట్ కమాండ్ అనేది కూడా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంది. అవును సార్. తర్వాత రైల్వేస్, సీజీఎల్ చాలా ఉన్నాయి గదా! అవును సార్. ఏదో ప్లాన్ బి పెట్టుకుంటే బెటర్. ఓకే ఆ సార్. ప్రెషర్ ఉండదు. సొసైటీ నిన్ను క్వెషనింగ్ ఉండదు. అవును సార్. వెన్ యూ హావ్ ప్రెషర్ మనం దాన్ని హ్యాండిల్ చేయలేం అవును ఆ సార్. సిట్యుయేషన్‌లో. అవును సార్. ఇప్పుడైతే మనం ఎనఫ్ మెచ్యూర్‌గా ఉన్నాం కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. ఓకే. కానీ అవును ఆ సార్. ఏజ్ గ్రూప్‌లో ఆ ప్రెషర్ చేయలేక ఫా చాలా మంది పిల్లలు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఓకే. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కొద్దిగా ఒక కర్ణాటక అబ్బాయి హ్మ్. లాస్ట్ అటెంప్ట్ కొంచెం లేట్‌గా ఎళ్ళింటే హి డిడ్న్ట్ యూపీఎస్సీకి. అలౌడ్ యూపీఎస్‌సీ. వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? వాడు ఇంటికి పోలేడు ఉత్త చేతల. ఎందుకు అవును. 9 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఏం చేస్తాడండి? సో, ఆ సెన్సిటివ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అవును సార్. అందుకే నువ్వేం చేస్తావంటే మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండాలి. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న వాళ్ళు కూడా హ్మ్. వెరీ హ్మ్. హార్డ్ వర్కింగ్ పర్సన్ అయి ఉండాలి. అవును టాలెంట్ సార్. ఉంటే మాత్రమే యూపీఎస్‌సీ వస్తుందని కూడా మూర్ఖత్వం. అవును సార్. నాకు తెలిసిన ఒక అన్న ఐఐటీలో చదివినాడు. ఓకే. ఢిల్లీలో సేమ్ 6 ఇయర్స్ ఎంప్టీ హ్యాండ్. ఇప్పుడు హ్యాపీగా అమెరికాలో ఉన్నాడు. ఓహ్! ఓకే సార్. ఆ! మరి అమీర్‌పేటకొచ్చి హ్మ్. మళ్ళా కోర్స్ తీసుకొని ఓహ్! మరీ ఎళ్ళాడు. ఓకే. ఓకే. ఆయన చదివిండేదెక్కడ? ఐఐటీ. అబ్బా! ఓకే. సో, కాలేజీ అనేది మ్యాటర్ కాదు. హ్మ్. హ్మ్. నువ్వు ఎలా హ్మ్. ఆలోచిస్తున్నావు? నువ్వు ఎలా ఒక బిల్డింగ్ కడుతున్నావు? హ్మ్. ఎలా హ్మ్. బేసిక్స్ చేసుకున్నావు? అవును. ఎలా నువ్వు అవును. అనాలిసిస్ చేస్తున్నావు? అవును సార్. ఎలా అప్లికేషన్ చేస్తున్నావు? చాలా చాలా ఇంపార్టెంట్. అవును సార్. అది ఊరికనే రాదు. మల్టిపుల్ బుక్స్, మల్టిపుల్ పేపర్స్, మల్టిపుల్ హ్మ్. ఆర్టికల్స్ చదివితే తప్ప ఆ హ్మ్. నాలెడ్జ్ హ్మ్. రాదు. హ్మ్. దాన్ని అనాలిసిస్ స్కిల్స్ అంటాం. అవును సార్. అనాలిసిస్ స్కిల్స్ అంటే రేపు పొద్దున ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండు. మనకు ట్రిలియన్‌కి, మిలియన్‌కి డిఫరెన్స్ తెలీదనుకో. అప్పుడు ఇబ్బంది పడతాం గదా! అవునవును. చాలా ఇప్పుడు ఇబ్బంది పడతాం. $1 ట్రిలియన్ మనకి వచ్చింది. నువ్వు అవును. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉంటావు. అవును. $1 ట్రిలియన్ అంటే మనకి తెలియకపోతే మనం ఎలా డీల్ చేస్తాం? సో, చదివే ప్రతి ఒక్క అక్షరం కూడా ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఇన్ ద రియల్ లైఫ్. ఓకే. నీ ఎగ్జామ్‌లో చదివే ప్రతి పేజీ కూడా హ్మ్. హ్మ్. అక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఓకే సార్. హ్మ్. సో, మీరు తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారు కదా! అవును. సో, ఇప్పుడు ఏఐ ట్రెండ్ చేరుస్తుంది. సో, హ్మ్. ఈ ఏఐ ఎరాలో హ్మ్. ఒక తెలుగు మీడియం అభ్యర్థి అవ్వచ్చు, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న గ్రామీణ విద్యార్థి కూడా హ్మ్. ఇటువంటి పోటీ పరిస్థితులు ఫేస్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హ్మ్. ఎందుకంటే ఫేస్ చేస్తున్నారు. ఫేస్ హ్మ్. హ్మ్. చేయలేకపోతున్నారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వకపోవచ్చు. ఏదో గ్రూప్ ఈవెన్ వన్ ఆర్ సివిల్. ఇంటెలిజెన్స్ ఏఐ కూడా యూపీఎస్‌సి ఫెయిల్ అయిందండి. సో, మరిప్పుడు వీళ్ళు యాస్పిరెంట్స్ ఏ విధంగా దీనిని యూజ్ చేసుకోవాలి? అంటే టెక్నాలజీ ఉందని ఇప్పుడు మన మొబైల్ ఉండేదండి. మొబైల్ ఫోన్ ఉంటుంది. అవును. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే వి హావ్ పాజిటివ్ అండ్ నెగెటివ్ అవును. సైడ్ ఆఫ్ ఎనీ అవును. ఇన్‌స్ట్రుమెంట్. దాన్ని ఖచ్చితంగా నువ్వు స్టిక్ ఆన్ 1 అవర్. ఓకే. 1 అవర్ నేను చేస్తాను. అయితే ల్యాప్‌టాప్ పెట్టేసుకోండి. ల్యాప్‌టాప్‌లో టైప్ చేసుకొని హ్మ్. మనకేదైనా హ్మ్. అర్థం కాకపోతే రాసుకోవచ్చు. ఓకే. మీరు మొబైల్‌తో ఎంగేజ్ అయ్యి ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు. అవును సార్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. దాని ద్వారా
టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో బెటర్ టు అవాయిడ్ ద మొబైల్. అవును. అవును. హ్మ్. సో సోషల్ మీడియా అన్నారు కదా! 10 ఇయర్స్ బ్యాక్ అయితే సోషల్ మీడియా చాలా తక్కువ తక్కువ ఉండేది. ఉండేది. మేబీ యూట్యూబ్ అంటే మనకు పెద్ద ఇది ఉండేది. తర్వాత ఫేస్‌బుక్ ఇవన్నీ ఉండేటివి అవును గానీ సార్. తక్కువ యూజ్. సో ఈ డిస్ట్రాక్షన్స్ కాకుండా హ్మ్. యాస్పిరెంట్స్ ఏ విధంగా ఒక ప్రాపర్ వేలో ఉండాలి? సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్స్‌లో అవ్వచ్చు. ఫస్ట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలండి. ఓకే. ఫస్ట్ స్ట్రాంగ్ మైండ్ సెట్. హ్మ్. డిసిప్లైన్డ్‌గా ఉండాలి. ఓకే. హ్మ్. ఎందుకు డిసిప్లైన్డ్ అవసరం అంటే మనకి వెళ్ళే నువ్వు చేసే ప్రతి నిమిషము ప్రజాసేవకై ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్. ఓకే. ఒక కలెక్టర్‌గా ఉన్నప్పుడు. సో చాలా డిసిప్లైన్డ్‌గా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి ఇన్‌స్పైరింగ్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు చూడండి ఆయన ఎవరు రీసెంట్‌గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోర్ట్ ఏం చెప్పింది? వై ఓన్లీ ప్రైవేట్ క్యాంటీన్స్? వై నాట్ పబ్లిక్ పబ్లిక్ క్యాంటీన్స్? క్యాంటీన్స్. పోయి ఫస్ట్ రైడ్ అక్కడే ఆ అక్కడ. కోర్ట్‌లోనే. ఓకే. సో దేశం ఇప్పుడు మంచిగా ఉంది అంటే కొద్ది వరకు బికాస్ ఆఫ్ హానెస్ట్ ఆఫీసర్స్. కేన్కా ఓకే. హ్మ్. లాంటి వాళ్ళు, హ్మ్. ఇటువంటి వాళ్ళనమాట. ఇటువంటి వాళ్ళని మనం తయారు చేయాలి. ఓకే. ఆ! సో మీరు యాస్పిరెంట్‌గా ఉన్నప్పుడు లైఫ్ వేరు. ఇప్పుడు మెంటర్‌గా ఉంటున్నారు కాబట్టి మీరు యాస్ ఏ మెంటర్‌గా హ్మ్. ఫైనల్‌గా స్టూడెంట్‌కి ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్. హుహు. ఓకే. చాలా డిసిప్లైన్డ్‌గా ఉండాలి. నువ్వు అసలు యూపీఎస్‌సి ప్రిపేర్ అవుతున్నావని ఎవరికీ చెప్పకండి. ఓకే. ఏదో కోర్స్ చదువుతున్నాను, లేకపోతే పీజీ చేస్తున్నాను అని చెప్పండి. అవును. అవును. అప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. మనకి ప్రెషర్ హ్యాండిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును. అవును. నాకెప్పుడన్నా అలా అనిపిస్తే నేను విపాసన వెళ్ళిపోతాను. ఓహ్! విపాషన. ఆ! ఓకే. ఓకే. ఆ! సో ఇక విపాషన వర్డ్ వాడారు కదా! హ్మ్. ఇప్పుడు యూపీఎస్‌సి లేదంటే గ్రూప్ 1 లాంగ్ జర్నీ. హ్మ్. సో ఈ లాంగ్ జర్నీలోనే ఈ విపాషన అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు. ఇవి ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ అని ఉంటుంది? అది సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. సైకలాజికల్‌గా మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి ఈ అవును. జర్నీలో. అవును. అవును. ఓకే. ఏదో చదువుతాను, ఏదో ప్రిపేర్ అవుతున్నాను అంటే కుదరదు. ఇట్స్ అచ్చా! టైమ్ వేస్ట్, ఇయర్స్ వేస్ట్ అవుతాయి. అవును. సో, అవును. నువ్వు సైకలాజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అయితేనే ఈ ఎగ్జామ్‌లో పాస్ అవుతావు. ఓకే. ఎందుకంటే రేపు పొద్దున్న ఫేస్ చేసే ఛాలెంజెస్ కూడా అలాగే ఉంటాయి. అవును. ఇప్పుడు అవును. ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుంటావు. నువ్వు అవును. నక్సలైట్ అవును. ఏరియాలో వెళ్తావు. వాడు అవును నిన్ను సార్. కాల్చేయొచ్చు. ఇప్పుడు ఆ నక్సలైట్ నిన్ను కాల్చకపోతే నువ్వు కాల్చాల్సొస్తుంది. అవును సార్. ఓకే. అవును సార్. అంతే కదా! అంతే సార్. ఇప్పుడు ఆ దగ్గర ఉంది గన్ను నీ దగ్గర ఉంది. నువ్వు అవును. యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే వాడు చంపేస్తాడు. అవును. ఆ! అవును. సో థాంక్ యూ సో మచ్ థాంక్ యూ హర్షవర్ధన వెరీ గారు. మచ్. మీకు మా మీడియాకొచ్చి యాస్పిరెంట్స్ గైడ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ చిరంజీవి గారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఒక పోటీ పరీక్ష సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు సాగాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా సరే, సార్ చెప్పిన పదాలను ఆ ప్రతి పదాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ జర్నీని స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.